స్తోత్రాలు. చదవబడిన వాక్యము ద్వారా మా అందరి హృదయాలు పురికొలిపి మీ వాక్యపు వెలుగులో నడిపించడానికి కావలసిన సంగతులు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి సోదరి సోదరులందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృప చేత మనమందరం సజీవులమై ఉన్నాం. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటుపోట్లు, కష్ట నష్టాలు, శోధనలు, మనసుల మధ్య జరుగుతున్నటువంటి సమస్యలు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి నెమ్మదినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ప్రభుని ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రకటన. మరి ఉదయము ఉత్తనూరు ఏదన్నా వచ్చి చిన్న ప్రకటన సంఘానికి చెప్పమని చెప్పిపోయాడు. వారి యొక్క రెండవ కూతురు శ్రావంతి, ఆ పాప ప్రెగ్నెంట్. చాలా సంవత్సరాల తర్వాత గర్భము దేవుడు తెరిచాడు. ఆమె గర్భానికి చిన్న ఇన్ఫెక్షన్ ఉంది. రేపటి దినము ఆపరేషన్ చేయాలని చెప్పారు. దేవుడు చక్కగా ఆపరేషన్ జరిగినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో శ్రావంతి కోసం ప్రార్థించాలని మీకు మనం చేస్తున్నాను. ఈ దినము చదువుకున్న లేఖన భాగము మనకందరికీ తెలిసినటువంటి గ్రంథము పరమగీతాలు. గత ఆదివారం కూడా కొన్ని విషయాలు గుర్తు చేశాను. యెషయా గ్రంథంలో ఆకాశం వైపు చూడండి, తర్వాత భూమి వైపు చూడండి. ఆకాశం వైపు చూస్తే ఏమేమి జరుగుతుందో, మనకేమేమి నేర్పుతుందో విన్నాం. భూమి వైపు చూస్తే ఏం చేస్తుందో భూమి, అనేక విషయాలు ధ్యానం చేశాం. మరి ఈ సమయంలో పరమగీతములు అనగానే మనకందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. మ్యాక్సిమము ఈ యొక్క పరమగీతములు సంఘాన్ని గురించి ఎక్కువ విషయాలు రాయబడి ఉంటాయి. అయితే బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా సంఘానికి వచ్చే వారికి ఎక్కువ విషయాలు దేవుడు మాట్లాడాడు. ప్రతి మాట ఇది మన కోసమే, సంఘానికి వచ్చే వారి కోసమే అని అనుకొని మనం వాక్యం వినాలి. స్కూల్ ఉంది, ఇప్పుడు స్కూల్కి పిల్లలందరూ వెళ్ళిపోతారు. బడిగంట మోగుతుంది. బడిగంట మోగినప్పుడు పిల్లలందరూ కూడా బడిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. గంట మోగిందా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అదే రోడ్ల మీద మనుషులు ఉంటారు, వాళ్ళు పోతారా స్కూల్లోకి? బడిగంట కొట్టినప్పుడు స్కూల్ పిల్లలే పోతారు తప్ప రోడ్డు మీద ఉన్న వీధిలో ఉన్న వారు వెళ్తారా స్కూల్కి? వెళ్ళారు. ఇక్కడ ప్రకటించబడే ప్రతి మాట ఇది మన కోసమే, ఇది ఏదో రోడ్ల మీద పోయే వారి కోసం కాదు. అట్లని మనం ఈ వాక్యాన్ని తీసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు షులమితి లేదా సంఘం ఏమంటుందంటే 4వ వచనములో, పరమగీతములు 2:4 వచనములో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. అతడు ఎవరతడు? సొలొమోను కావచ్చు, లేదా మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభుకే పోల్చుకున్నాం. ప్రభువు ఆయనను ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? విందుశాలకు తీసుకొని పోయాడండి. నిజంగా విందుశాలకు తీసుకొని పోవడం ఎంతో సంతోషకరమైన విషయం. సంఘానంట యేసు ప్రభుల వారు విందుశాలకు తీసుకొని పోతారు. ఎక్కడుంది విందుశాల? విందుశాల ఎక్కడ అగుపడుతూ ఉంది? బైబిల్ గ్రంథములో చాలా విందుశాలలు ఉన్నాయి. ఒక 3 విందుశాలలు నేను చూపిస్తాను. 3 విందుశాలలు ఎక్కడెక్కడ రాయబడ్డాయంటే మత్తయి సువార్త 22, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 2వ వచనంలో, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని చెప్తున్నాడు. పరలోక రాజ్యాన్ని పెండ్లి విందుతో పోలుస్తున్నాడు. పెండ్లి విందు పరలోక రాజ్యానికి పోలికగా ఉంది. రెండవదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో
నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. ఇదొక విందుశాల. నా స్వరాన్ని విని ఎవరైతే హృదయంలో నా మాటకు విలువనిస్తారో వారితో నేను, నాతో వారు భోజనం, విందు ఆరగిస్తాము అన్నాడు. తర్వాత మూడవదిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయుము. చూడండి, ఇక్కడ గొర్రెపిల్ల విందు అని రాయబడింది. పరలోకములో గొర్రెపిల్ల విందు, భూలోకములో సంఘములో దేవుని యొక్క విందు. వ్యక్తిగతంగా ప్రభు యొక్క మాట స్వీకరిస్తే నీతో ఆయన కలిసి భోజనం చేస్తాడు. ఇదొక విందు. ఇంకా 2 విందులు ఉన్నాయి, అవి ఒక చెప్పలేము. అయితే మనం ఇక్కడే ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. ఏమని చెప్తున్నారంటే, షులమిత్ అంటుంది, అతడు నన్ను విందుశాలకు తీసుకొని లేదా తోలుకొని పోయెను. ప్రియ సోదరి సోదరులారా, విందుశాలకు ప్రభులవారు నిన్ను నన్ను తోలుకొని పోవాలంటే విందు ఎక్కడ జరుగుతుంది? మనం చూస్తున్నాం. కొంతమంది చెబుతున్నారు, బైబిల్ పండితులు, మధ్య ఆకాశములో 1000 ఏళ్ల పరిపాలన విందు జరగబోతుంది అంటున్నారు. మరికొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారు, పరలోకములో మనకు ప్రేమ విందు ఉంది అని. ఏ విందులోనికైనా మనం వెళ్ళిపోవాలంటే మన ప్రభుల వారు మనల్ని తీసుకొని పోవాలి, ఆయన తోలుకొని పోవాలండి. ఆయన తోలుకొని పోకపోతే మన విందులోనికి పాలు పంపులు పొందలేదు. మనకు విందుశాలలోనికి ఆహ్వానం రావాలంటే, ప్రవేశం రావాలంటే దేవుడు ముందుగానే ఐగుప్తీల ఇశ్రాయేలు విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఈ విందుశాల గురించి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో విందు గురించి మాట్లాడుతూ వచ్చాడు. చూడండి ఒకసారి, 12వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల చరిత్ర ఉంటుంది. అందులో మనము 7వ వచనం చదువుకుందాం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటిలో మీరు సంతోషించాలి. దేవుడు ముందుగానే చెబుతున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, నేను తీసుకొని పోతున్నాను కానాను దేశానికి. కానాను దేశంలో 7 జాతుల వారు ఉన్నారు. ఆ 7 జాతుల వారి యొక్క క్రియలు మీరు పాటించకూడదు. 1వ వచనం నుంచి 12వ అధ్యాయం 1 నుంచి 7 వరకు వారి యొక్క కార్యాలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, విగ్రహారాధన కావచ్చు, తర్వాత లైంగికమైన సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ మీరు పాటించకుండా ఉండాలి. అప్పుడు మీరు నా సన్నిధిలో భోజనం చేస్తారు, సంతోషముతో భోజనం చేస్తారు. ప్రియ సోదరులారా, ప్రేమ విందు లేదా పరలోకమైన విందులో ఆ ప్రభుల వారు నిన్ను నన్ను తీసుకొని పోవాలంటే కానానీయుల యొక్క ఆచారాలు, ఇశ్రాయేలు ఏ విధంగా అయితే వారు మానుకొని కానానులో ప్రవేశించి దేవునితో కలిసి భోజనం చేశారో, ఆ విందులో ఆరగించారో, మనము కూడా ఆ ప్రభుల వారు విందుశాలకు తీసుకొని పోవాలంటే మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, ఎన్నో విషయాలు తెలుసుకొని కొన్ని విషయాలు మార్చుకోవాలి. కానానీయుల యొక్క సంప్రదాయాలు అంటాడు, అదే ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో, ఊపిరి కలిగినటువంటి ప్రతిదాన్ని మీరు చంపివేయండి అంటాడు. ఊపిరి కలిగినటువంటి ప్రతిదాన్ని. ఇదే మాట ద్వితీయోపదేశ కాండం 20:16లో ఉంటుంది. కానాను దేశ సంబంధమైనవి ఏదైతే ఉందో అది ఊపిరి కలిగినవి అన్నాడు. ఊపిరి కలిగినదంటే జంతువు కావచ్చు, పశువులు కావచ్చు, జలచరములు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇవన్నీ కూడా సంహరిస్తేనే మీరు నాతో కలిసి భోజనం చేస్తారు అనే మాట అక్కడ చెప్తున్నాను. అయితే ఈ మధ్యాహ్న కాలమందు ప్రియ సోదరులారా, దేవుడు నిన్ను నన్ను లేదా మన సంఘాన్ని ఆయన విందుశాలకు తీసుకొని పోవాలంటే మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చూద్దాం, కొన్ని విషయాలు దైవ గ్రంథములో ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము
7వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 7వ వచన భాగంలో, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసమును త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. చూడండి ప్రియులారా, విందుశాలలోనికి మనం వెళ్ళాలి అంటే, విందులోనికి ప్రభుతో మనం కలిసి భోజనం చేయాలంటే, కలకాలము దేవుడితో ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నీవు వెళ్ళి ఇక భోజనము చేయము, సంతోషముతో భోజనము చేయము. ఎందుకు చేయమన్నాడు భోజనం? ఎందుకు చేయమన్నాడు? ఇది వరకే నీ దేవుడు నీ క్రియలని, ఎవరి క్రియలైతే దేవుడు అంగీకరిస్తారో వారికే ప్రవేశం. నీ క్రియలు నా క్రియలు దేవుడు ఎవరి క్రియలైతే దేవుడు అంగీకరిస్తాడో వారు సంతోషముతో దేవుడి దగ్గర భోజనం చేయవచ్చు. మన క్రియలే కనుక దేవుడు అంగీకరించకపోతే నీకు విందుశాలలో ప్రవేశము లేదు. ఈ మాట చాలా సీరియస్గా దేవుని యొక్క మాట మనం తీసుకోవాలి. ఈ లోకం మట్టుకే మనం నిరీక్షణ కలిగి జీవిస్తే మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు. మనం దౌర్భాగ్యులుగా కాక భాగ్యవంతులుగా మార్చబడాలంటే, విందుశాలలోనికి వెళ్ళాలంటే మన క్రియలు దేవుడు ఎరగాలి, ఆయన అంగీకరించాలి. ప్రియ సోదరి సోదరులారా, ఆనాడు సులమితి యొక్క క్రియలు ఆ రోజు ఉన్నటువంటి సులమోను అంగీకరించాడు. సులమోను అంగీకరించాడు కాబట్టి విందుశాలకు తీసుకొని పోయాడు. ఆమె క్రియలు ఏమిటో తెలుసా? చూడండి, అక్కడే అంటుంది ఒక మాట. పరమగీతములు 1వ అధ్యాయము, పరమగీతములు 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ప్రియ సోదరా, నీ క్రియలు ఎలా కనపడుతున్నాయి? విందుశాలకు వెళ్ళాలంటే నీ క్రియలు దేవుడు అంగీకరించాలి, నా క్రియలు దేవుడు అంగీకరించాలి, లేదా ప్రవేశం లేదు. ఇక్కడే నేను భ్రమలో బ్రతుకుతుంటాం. ఆయన అంటుంది, నన్ను విందుకు తీసుకుని పోతున్నాను నా రాజు. ఎందుకు తీసుకుపోయాడమ్మనండి విందుకు అంటే, ఆయన విందు కూర్చున్నప్పుడు నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది. నా పరిమళ సువాసన వ్యాపించింది అంటే ఆయన వేసుకున్న పరిమళ సువాసన ఏది? ఏ సువాసన? ప్రకృతి సంబంధమైన సువాసన. షంటు ఏవేవి ఉంటాయి కదండి, రకరకాల పేర్లతో పిలువబడుతున్నాయి కదా. ముస్లిం సోదరులు ఎంత స్మెల్, అదేనా దేవుడు అంగీకరించేది? అదేనా వ్యాప్తి చెందేది? కాదు కదా. ఆయన అంటుంది, నా పరిమళ తైలపు సువాసన వ్యాపించి ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోతే ఆ రాజు నన్ను అంగీకరించి నువ్వు రా, నా విందుకు రా అని పిలిచాడు. సోదరులారా, నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడి యొక్క మాట ప్రశ్నిస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు నీ కోసము తన్ను తాను అప్పగించుకొనలేదా? నీవు నేను ప్రేమించబడ్డాము, ఇక్కడికి వచ్చామంటే మన క్రియలు పరిమళ వాసనగా ఉండాలి. మన క్రియలు ఎలా ఉన్నాయి? నీ గురించి నా గురించి ఏమని వాసన బయటికి వెళ్ళిపోయింది? ఆ వాసన దేవుడు అంగీకరించాలి. అది చెడ్డ వాసన, దుర్వాసన, పరిమళ వాసనను బట్టే దేవుడు విందుకు పిలుచుకుంటాడు. ఎలా ఉంది మన ప్రవర్తన, మన క్రియలు? దేవుడిని క్రియలు ఇదివరకే అంగీకరించాడు. నీ వెళ్ళి సంతోషముతో భోజనము చేసి ద్రాక్షరసము తాగుము అన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఆనాడు సులమితి యొక్క పరిమళ వాసన, ఆమె యొక్క దీనత్వం, విధేయత, వినయం ఆ రాజును ఆహ్వానించింది. ఆ రాజుని మరి హృదయాన్ని కలిగించింది. రాజు హృదయాన్ని గెలుచుకుంది. మన వాసన ఎలా ఉంది? మన క్రియలనే వాసన ఎలా అగుపడుతూ ఉంది? ఒకసారి పరీక్షించుకుందాం, ఒకసారి ఆలోచించుకుందాం. దైవ గ్రంథములో ప్రియులారా, అనేక మంది భక్తుల యొక్క చరిత్ర మనం వెళ్ళిపోతే సామీయుల గురించి అంటాడు. అతని యొక్క కీర్తి దేశాలు దాను మొదలుకొని బేర్షెబా వరకు వ్యాపించింది. అతని కీర్తి అనగా అతని క్రియలు ఎంత బ్రహ్మాండమైనవి. ఎవరి దగ్గరైనా నేను ఒక ఎద్దును దోచుకున్నానా? ఎవరికైనా నేను అన్యాయం చేశానా? ఎవరి దగ్గర లంచం పుచ్చుకున్నానా? న్యాయాధిపతిగా ఉండి
అతని జీవితాన్ని వర్ణిస్తా ఉంటే పరలోకమందున్న దేవుడు అంగీకరించి వారిని విందుశాలకు పిలుచుకున్నాడు. ప్రియ సోదరులారా, నిన్ను నన్ను దేవుడు అంగీకరించి, మన క్రియలు అంగీకరించి విందుశాలకి కొలుకొని పోవాలి, లేదా విడిచిపెట్టబడతాం. ఆ ప్రేమ విందులో మనకు పాలు ఉండదు. దయచేసి మన క్రియలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుందాం. దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను అంగీకరించాను, నీ క్రియలు నేను అంగీకరించాను. మన క్రియలు దేవుడు అంగీకరించాడా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును చాలండి, నేను ఎరుగుదును. దేవుడు ఏమి ఎరుగుతున్నాడంట? నీ క్రియలు, రెండవదిగా నీ కష్టము, మూడవదిగా సహనం. ఈ మూడింటిని ఎరిగి ఆయన నిన్ను విందుశాలకు తీసుకొని పోతాడండి. ఈ మాటలు చెబుతున్నాడు ఎఫెసీ సంఘానికి దేవుడు. ఎఫెసీ సంఘమా, ఎఫెసీ అనగా మనోహరం, కోరదగినది, కానీ నీ క్రియలు బాగలేవు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. నిజంగా మన క్రియలు దేవుడు ఎరిగితేనే మనకు విందుశాలలోనికి ప్రవేశం, లేదా విందుశాలలోనికి నో ఎంట్రీ. ఆలోచించుకుందాం. ఇంతకాలం ఎలా బ్రతికితిమో పరీక్షించుకుందాం. మన క్రియలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుందాం. దేవుడు విందుశాలకు తొలుకొని పోతాడు. ఈరోజు రేపు ఆయన మేఘారుడై ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన విందుశాలనికి వెళ్ళిపోవాలంటే మన క్రియలు ఎరగాలి. ఆయన ఎలా ఉన్నాయి చెబుతున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. సోదరులారా, దేవుడు మన క్రియలే గనక ఎరిగితే బబులోను దేశములో శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురు కనపడతారు. నలుగురు ఎక్కడున్నారంటే వారు విందుశాలలోనికి వెళ్ళిపోయారు. వారి క్రియలు దేవుడు ఎరిగారు. వారి క్రియలు ఏమి ఎరిగాడు? 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక పరీక్ష. ఏమిటి పరీక్ష అంటే, కంటికి కనబడిన రుచికరమైన పదార్థం, రాజభోజనం మేము తిని అపవిత్రులం కాకూడదు. మా పరిమళ వాసన పరలోకమందున దేవుడు ఆగ్రహించాలి. ఆయన మమ్మల్ని విందుకు తీసుకొని పోవాలి. అక్కడ వారు నిలబడ్డారు. రెండవదిగా అదే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. ఒక బ్రహ్మాండమైన ప్రతిమను నిలబెట్టాడు ఆ రాజు. దాని ముందు సాగిలపడ్డాలి, లేకపోతే ఎవడైతే సాగిలపడడో వాడిని తీసుకొని అగ్నిగుండములో వేస్తాము. అలాంటి భయంకరమైన కష్టానికి కూడా, అంటే ఆ శ్రమకు కూడా వాళ్ళు బెదరక తమ క్రియలు రుజుపరుచుకున్నారు. అగ్నిగుండములో వేసిన అగ్నిగుండములో కాలిపోదు, సింహాల్లో బోన్లు వేసిన సింహాలు భక్షించలేదు. కారణము, వారి క్రియలు దేవుడు ఎరిగాడు. వారి క్రియలు దేవుడు ఎరిగాడు. నిజంగా మన క్రియలు దేవుడే కనుక ఎరిగితే అగ్ని లాంటి శ్రమలు వచ్చినా, ఇంక ఇలాంటి అపాయం వచ్చినా దేవుడు తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు. మన క్రియలు దేవుడు ఎరిగితే మనకు పరలోకములో ప్రేమ విందులోనికి ప్రవేశం ఉంటుంది. పాత నిబంధన గ్రంథములో యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం చదువుతాం 22వ వచనంలో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, ఓకే అమ్మ, నేను చదువుతాను. ఇక్కడ మాట్లాడుతున్నాడు, అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అన్నాడు. అబ్రహాము యొక్క విశ్వాసము క్రియల మూలంగా బయలుపరచబడింది. 25వ వచనములో, అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. అబ్రహాము, ఇక్కడ రాహాబు, ఇద్దరు కూడా క్రియల మూలంగా నీతిమంతులుగా ఎంచబడ్డారు. వారిద్దరే కాదండి,
ఈ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల చరిత్ర ఉంది. అనేకులు విశ్వాసము ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడిరి, వారి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడి వారిని దేవుడు ఎరిగితే దేవుడు వారిని ఎక్కడ తీసుకుపోయాడంటే ఆయన విందుశాలలోకి తీసుకుపోయాడు. ఆ విషయం ఎబ్రీ పత్రికలో రాయబడింది. చూడండి 12వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 22వ వచనంలో, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన వారై నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడెక్కడ వచ్చారో అక్కడ చెప్తూ ఒక మాట అన్నాడు, మహోత్సవము అనే మాట ఉంది. వారి మహోత్సవమునకు వచ్చి ఉన్నారు. ఎవరు వచ్చారు అంటే ఎవరి క్రియలైతే దేవుడు ఎరిగాడో, ఎవరి క్రియలైతే దేవుడు అంగీకరించాడో వారినంట ఆయన మహోత్సవమునకు తీసుకుని పోయాడు. అబ్రహాము క్రియలు కావచ్చు, ఇస్సాకు క్రియలు కావచ్చు, యాకోబు క్రియలు కావచ్చు, యేషేపు, రాహాబు, సకల పరిశుద్ధుల క్రియలు ఆయన అంగీకరించి వారిని విందుశాల తీసుకొని పోయాడు. విందుశాల అంటే మహోత్సవము. మహోత్సవం అనగా ఒక పండుగ, శుభకార్యము లేదా ఒక వేదిక పర్యాపదాలు అన్ని అర్థాలు మనం చూస్తే ఆ విందులోనికి, ఆ మహోత్సవంలోనికి ఎవరి క్రియలైతే బాగున్నాయో వారే వెళ్ళిపోయారు. ప్రియ సోదరులారా, ఈ మధ్యాహ్న కాలమందు నీ ప్రభుల వారు నేడో రేపో ఈ లోకానికి రాబోతున్నాడు. నిన్ను విందుశాల తీసుకొని పోవాలంటే నీ క్రియలు దేవుడు ఎరగాలి, లేకపోతే సంతోషము ఉండదు, ఆనందము ఉండదు. జీవితంలో ఎంతో బాధ, కష్టము, కన్నీరు విడువబడతాం. దయచేసి ఆయన మనం అంగీకరించాలి, మన క్రియలు అంగీకరించాలి. చెబుతూ ఉన్నాడు, అబ్రహాము మొదలుకొని ఎంతమంది అయితే నీతిమంతులుగా తీర్చబడిరో వారు మహోత్సవంలో ఉన్నారు. ఆయన అంగీకరించాడు. వారు నిన్ను అంగీకరిస్తాడా నీ ప్రభుల వారు? ఈ మధ్యాహ్న కాలమందు నీ క్రియలు ఎలా ఉన్నాయి? పరిమళ వాసనగా ఉంటున్నాయా? మన క్రియలు ఎలా ఉన్నాయి? నా క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడు అంగీకరించేవాగా ఉన్నాయా? లేదా విందుశాలలో ఆహ్వానం ఉండదు? మన క్రియలు ఎలా ఉన్నాయి? ఇంకా కొన్ని విలువైన మాటలు గుర్తు చేస్తాను. చెబుతున్నాడు ఎఫెసీ సంఘంకు, ఎఫెసీ సంఘమా నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. కొందరి క్రియలంట ఎట్లా ఉంటాయంటే చూడండి, కొందరి క్రియలు ఎలా ఉంటాయంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము చదువుదాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. ఇక్కడ అంటున్నాడు కొందరి పాపాలంట, కొందరి క్రియలంట. ఆ క్రియలే మంచి క్రియలు కావచ్చు, చెడ్డ క్రియలు కావచ్చు. చెడ్డ క్రియలు అయితే పాపము అనే మాట మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు రాయబడినటువంటి మాటల్లో కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పుకి ముందుగా నడుచుతున్నవి. మా ప్రియులారా, ఈ సత్యం మనం తెలుసుకోవాలి. కొందరి పాపాలు బయలుపడుతున్నాయి, మరికొందరు పాపాలు దాచబడుతున్నాయి అన్నాడు. అంటే బయలుపడిన పాపాలు ఉన్నాయి, దాచబడిన పాపాలు ఉన్నాయి. అంటే అది ఒక్క వ్యక్తి జీవితంలోనే రెండు రకాలు ఉంటాయి. ఒక వ్యక్తి జీవితంలో కొందరు పాపాలు దాచుకుంటాము బయటపడకూడదు అని, మరికొందరు పాపాలు దాచుకోకుండా బయటపడతాయి. ఎలాగో అంటే చూడండి, స్మోకింగ్ చేస్తాడు, స్మోకింగ్ అలవాటు ఉంటుంది, బయటపడుతుందా? అది బయటపడిన పాపమే కదా. కొందరి పాపాలు బయటపడి అన్నాడు. బయటపడిందంటే బీడీ స్మోకింగ్ చేస్తున్నాడంటే ఇది తప్పు, ఇది పాపము అని మనం గ్రహిస్తాం. బయటపడిన పాపం అది. ఒక దొంగతనం చేశాడు, ఒక నరహత్య చేశాడు, పబ్లిక్
ఒక ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యములకు అమ్మేసి యేసుప్రభువుని అప్పగించాడు. అతని పాపం బయటపడింది. బయటపడ్డాయి కొందరి పాపాలు. హననీయ సఫీరాలు ఉన్నారు, దాచుకున్నారు, కానీ బయటపడింది. బయటపడిన తక్షణమే వారు బతకలేదండి. అందుకే అంటున్నాడు, కొందరి పాపాలు బయటపడి ఉన్నాయి. బయటపడ్డ పాపాలంట మనం అనుకుంటాం, నాకు ఈ దురలవాటు ఉంది సార్, ఇది మానుకోవాలి అనుకుంటాం. ఇది మాకి చర్చకు వస్తూ ఉంటారు. కొందరు పాపాలు ఏమంటారు, చిన్న పాపాన్ని కూడా ఇది ఒక్కటే ఉంది అనుకుంటాం, కానీ ఆ పాపం ఈడ ఉందనుకుంటున్నాం. అక్కడ ఏమని రాయబడింది చూడండి ఒకసారి. కొందరి పాపాలు తేటగా బయటపడి న్యాయపు తీర్పుకు ముందుగా నడుస్తున్నవి. అమ్మా అయ్యా, నీలో ఉన్న పాపాలంట, బయటపడ్డ పాపాలు నీకంటే ముందుగా పరిగెత్తి న్యాయపు తీర్పు ముందు నిలుచున్నాయి. దొంగతనము, నరహత్య, బయటపడ్డ పాపాలు, చూదము, అన్యాయము, కక్షలు, క్రోధములు, ఎవరికైతే అన్యాయం చేశావో, ఎవరికైతే మోసం చేశామో, మోసపడ్డ పాపాలంట పరిగెత్తి మనకంటే ముందుగా నిలిచి ఉండి, వీడేమైందిరా ఇంకా రాలేదు అని అంటాయండి. వీడేమైంది ఇంకా, మనకంటే ముందుగా పరిగెత్తాయండి మన పాపాలు. ఎక్కడున్నాయి తెలుసా? తీర్పు ముందు నిలిచి ఉన్నాయి, న్యాయపు తీర్పు ముందు నిలిచి ఉన్నాయి. మరికొందరి పాపాలు వారి వెంట నిలిచి. 2 రకాలు చూడండి. బయటపడ్డ పాపాలు మనకంటే ముందుగా వెళ్ళి తీర్పు దగ్గర నిలిచి ఉన్నాయి. అయ్యా దేవా, వాడు వస్తాడు, ఉండు, మేము ఎదురు చూస్తున్నాం అంటారు. ఇంకా కొన్ని పాపాలంట వారి వెంటనే ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, మనసు ఎక్కడున్నారంటే ముందర పాపాలే, వెనకాల పాపాలే. అమ్మ, నా ముందర నా కొడుకున్నాడు, నా ముందర నా భర్త ఉన్నాడు అనుకుంటున్నావు. లేదు లేదు లేదు, నీ ముందు పాపాలే ఉన్నాయి, నీ వెనుక పాపాలే ఉన్నాయి. పాపాల మధ్యలో మానవుడు పరిగెత్తుచూ ఉన్నాడు. కొన్ని పాపాలు నీకంటే ముందుగా వెళ్ళి తీర్పు దగ్గర నిలిచి ఉన్నాయి. ఈ సత్యం నీకు తెలుసా? నువ్వు చేసిన పాపం మర్చిపోయావు, ప్రజలు మర్చిపోయారు, నేను మర్చిపోయాను అనుకుంటావు, కానీ నిన్ను పిలుస్తా ఉంది పాపం అడ. రారా, ఎన్ని రోజులు అక్కడ ఉంటావు, పిలుసు ప్రభువా, పిలుసు అని కేకలు వీస్తున్నాయి. 2 పాపాల మధ్య మనిషి ఉన్నాడు. ఎట్లా ఉన్నారంటే, ఉదాహరణ చెప్తాను. ఒక నరహత్య చేసిన వాడు, చేరాని కార్యం చేసిన వాడిని పోలీసులు తీసుకుపోయి జైలు వేస్తారు. వానికి కొన్నిసార్లు కోర్టుకి తిరగడానికి అవకాశం ఉంటుంది. కోర్టు హాజరుపరచాలి. హాజరుపరిచేటప్పుడు కుడివైపున పోలీసులే, ఎడమవైపున పోలీసులే. 2 అంటే ఇద్దరి మధ్యలో ఒక ఖైదీ వెళుతున్నాడు తీర్పు దగ్గరికి, ఆ జడ్జి దగ్గరికి. నిజమే కాదా? ఎంతమంది చూస్తామని గద్వాలకి వెళ్తే చూస్తాం కదా, హైకోర్టు కోర్టు దగ్గర. ఒక నేరస్తుడు జడ్జి దగ్గరికి వెళ్ళాలంటే ఇద్దరి ప్రొడక్షన్ మధ్యలో వెళుతున్నారు. అలాగే మానవుడు, మన అంతిమ న్యాయాధిపతి అయినటువంటి తిరుపతి దేవుడి దగ్గరికి వెళుతున్నాడు. ఎలా వెళుతున్నాడు తెలుసా? ముందు పాపాలు వెళ్ళిపోయాయి, వెనుకల పాపాలు ఉన్నాయి. అక్కడ మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎలా కనపడుతున్నాం? ఆయన అంగీకరిస్తే విందుశాలకు వెళ్ళిపోతాం, లేదా విడవబడతాం, మహాశ్రమంలో విడబడతాం, మహారోధంలో విడవబడతాం. ప్రియ సోదరి సోదరులారా, దాసపడ్డ పాపాలు, బయలుపడ్డ పాపాలు, బయలుపడ్డ పాపము ప్రతి ఒక్కరు మన గురించి మాట్లాడతాం. అట్లా చేశాడు, బయటపడింది, బయటపడకుండా దాచుకున్న పాపాలు అనేకములు. ఇంకా అవి ఎలా ఉంటాయంటే, నేను దాచుకున్న పాపములు ఎవరు చూడట్లేదు అనుకుంటాం. కానీ ఒక రోజంట 90వ కీర్తన చూడండి, 90వ కీర్తన 8వ వచనంలో, 90వ కీర్తన 8వ వచనం చూడండి. అక్కడ చెప్తాడు, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇక్కడ ఏమంటున్నారంటే, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మనం రహస్యంగా కొన్ని పాపాలు బయటపడకుండా మానవుడు హృదయంలో ఉంచుకొని ఎవరికి తెలియదు అని బ్రతుకుతుంటాడు. కానీ వాని పాపం అంట దేవుని యొక్క ముఖ కాంతిలో అది బయలుపరచబడుతుంది. దేవుని యొక్క ముఖ కాంతి అంటే ఆయన ముఖములో ఏముందంటే కాంతి. ఎంత కాంతి అనుకుంటున్నాం? ఆయన ముఖ కాంతి 100,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైనటువంటి కాంతి. అక్కడ అంటున్నాడు, ముఖ కాంతిలో మా రహస్య పాపాలు బయటపడుతున్నాయి. ఒకసారి చూడండి, ఇలాగుంది ఈ హాల్.
ఇక్కడ తూర్పున సూర్యుడు ఉదయిస్తే ఉదయాన ఫోక్స్ ఇలా వస్తుంది, సూర్యుని యొక్క ఆ కిరణం ఇలా వస్తుంది. ఆ కిరణంలో మనం చూస్తున్నప్పుడు చాలా డస్ట్ కనబడుతుంది. మీరు చూడండి ఒకసారి, ఆ కిరణాల యొక్క ఫోక్స్లో మనం చూస్తూ ఉంటే చిన్న 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 క్రీములు తిరుగులాడుతూ ఉంటాయి. ఆ ఫోక్స్లో మాత్రమే కనబడతాయి, మరి ఇతరులకు వస్తే కనబడవవి. ఇది ఎలాగో దేవుడి దగ్గరికి పోతే మనం దిగంబరులం, ఏది దాచుకోలేము. ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, ఇంకా ఏమేమో కనిపెట్టలేని యంత్రాలు ఉన్నా అంతకంటే శక్తి గలవాడు. మా యొక్క హృదయములో ఉన్న రహస్య పాపములు అన్నీ ఆయన చూస్తాడు. సోదరులారా, విందుశాలకు దేవుడు నేను తీసుకొని పోవాలి. ఆయన నిన్ను పిలుచుకొని పోవాలంటే నీ క్రియలు ఎరగాలి. నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఒకనాడు అబ్రహాం మొదలుకొని ఎంతమంది నీతిమంతులు వారి క్రియల ద్వారా నీతిమంతులే తీర్చబడి మహోత్సవంలోనికి, విందులోనికి వెళ్ళిపోయారో, నీవు నేను కూడా వెళ్ళిపోవాలి. మన క్రియలు ఎలాగపడుతున్నాయి? కొందరి పాపాలు బయటపడ్డాయి, మరి కొందరి పాపాలు దాచబడి ఉన్నాయి. దాచబడిందైనా ముందర వెళ్ళిందైనా నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మన క్రియలు మార్చుకో, మన జీవితాన్ని మార్చుకొని, ప్రభువా నేను విందుశాలకు రావాలి, నన్ను తీసుకొని పోవాలి, నా పాపమును క్షమించు, ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడు. ఇంకా చెబుతాడండి దైవ గ్రంథంలో ఆయన ఇంకేం చెప్తాడంటే 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము లేదా ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. సోదరులారా, గూఢమైన ప్రతీది కూడా బయలుపరచబడుతుంది. ఇక్కడ ఈ లోకములో మనుషుల కళ్ళు కప్పవచ్చు, ఇక్కడ ఈ లోకములో ఎవరెవరో కళ్ళు కప్పి ఏమేమో చేయవచ్చు మానవుడు. కానీ దేవుని యొక్క దృష్టిలో మనము ఏది దాచలేం. ఆ భయముతో బ్రతికితే మనకు ఇందిశాలలోనికి ప్రవేశం ఉంది. ప్రతీది కూడా ఆయన బయటికి తీసుకొని వస్తాడు. ఈ తీర్పుందన భయము చేత మన జీవితాన్ని మార్చుకుందాం. ఇంకెంతకాలం ప్రభువు లేకుండా జీవిస్తాం. ఆయన నిన్ను విందుశాలకు తీసుకుపోవడానికి నేడో రేపో రాబోతున్నాడు. రా, ఆయన విందులోనికి రా, లేదా విడవబడతావు. విడవబడిన మరుక్షణమే ఈ భూమి మీద మహాశ్రమల కాలం ప్రారంభమవుతా ఉంది. ఆ శ్రమల కాలం మనం వర్ణించలేము. మనుషులు మరణమును వెతుకుదురు, మనుషులు చావాలని ఆశపడుదురు కానీ చావు వారి యొద్ద నుండి పారిపోవును. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉన్న ఈ సత్యాలు. చావని ఆశపడతావు, చావే పారిపోతుంది. ఎంత విచిత్రము ఇది! చూడండి, ఎంత విచిత్రమైన సంఘటన. ఈరోజు చనిపోతే చావు ఉంది ముందు. చావు చనిపోవాలనుకుంటే ఉంది, కానీ ఒక రోజు వస్తుంది చావని ఆశపడతావు. ఎందుకు ఆశపడతావు? బాధ భరించలేక. ఎందుకు ఆశపడతావు? చావాలని వేదన భరించలేక. సోదరులారా, ఎల్లకాలము ఈ ప్రకృతి ఇలాగే ఉండిపోదు. మన యొక్క జీవితం ఎలాగైతే దినదినం ఎలా కృషించిపోతుందో ఈ ప్రకృతి కూడా ఒక రోజు కృషించిపోతుంది. నీ క్రియలు దేవుడు అంగీకరించాలి. సులమితి యొక్క క్రియలు పరిమళ వాసనగా ఉన్నాయి. ఆమె క్రియలు దేవుడు అంగీకరించి రా, మనము విందుశాలకు వెళ్ళిపోదాం అన్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే ప్రకటన 2:2 ఇదొకటి చెప్తాను. నీ క్రియలు ఎరుగుదును, తర్వాత నీ కష్టమును నేను నీ కష్టం ఎరుగుతాడండి. నీ కష్టాన్ని ఎరిగితేనే విందుశాలలోనికి ప్రవేశం. క్రియలు ఎరుగుతాడు, కష్టాన్ని ఎరుగుతాడు. కష్టం వివరించడానికి సమయం లేదు, కానీ మనకు అయిపోయింది. నీ కష్టాన్ని దేవుడు ఎరుగుతాడు. సులమితి అడుగు, సులమితిని, నువ్వు ఏం కష్టపడ్డావు? ఆయన నిన్ను విందుశాల తీసుకుపోవడానికి ఎంత కష్టపడ్డావు? నీ కష్టము ఎవరు చూశారు? పరమగీతములు 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను చాలండి, నేను ఎండ తగిలిన ధనం. సులమితి యొక్క కష్టాన్ని రాజు చూశాడు. సులమితి యొక్క కష్టాన్ని చూసి విందుశాలకు రా, నువ్వు కష్టపడ్డావు, ఇంతకాలం ఎక్కడున్నావు? నువ్వు ఎండలో ఉన్నావు,
ఎండలో ఉన్నావు నీవు, నీ ఎండకి తగిలి నల్లని దానివైపోయావు. నువ్వెంత కష్టపడితేవో ప్రియ సోదరులారా, నీవు ఎవరి కోసం కష్టపడుతున్నావు? నేను ఎవరి కోసం కష్టపడుతున్నా? దేవుడు ఇదే మాట అంటాడు, నీవు ఎవరి కోసం కష్టపడ్డావు? నీ కష్టం ఎవరి కోసం పడ్డావు నాకు చెప్పు అంటాడు దేవుడు. మనం ఏం చెప్పగలం ఇప్పుడు? అయ్యా నా కోసం కష్టపడ్డా, నా భార్య కోసం కష్టపడ్డా, నా పిల్లల కోసం కష్టపడ్డా. సంతోషమే, కష్టపడాలి. కానీ నా కోసం ఒక్క రోజైనా కష్టపడ్డావా నీవు? నా కోసం ఒక్క రోజైనా కష్టపడ్డావా నీవు? నా కోసం కష్టపడ్డట్టు ఒక మాటనే చెప్పవా? నేను నీ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? దైవత్వాన్ని వదులుకున్నా, మానవత్వంలోకి వచ్చా. మహిమా దేహం కలిగిన వాడిని మట్టి రూపంలోకి వచ్చాను. నీకోసం నేను పడిన కష్టం 40, 32.5, 33.5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆకలిగొన్నా, తప్పికొన్నాను నీకోసం. నీకోసము ఒక స్థిరమైన నివాసం లేక తిరిగాను, వెతికి నేను పట్టుకొచ్చాను. నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావు? నీకోసం నేను శిలువ మరణం ఎక్కాను. నీకోసం నేను తల మీద ముండ్ల కిరీటం, వీపున నాకిటు చాలా ఉల్లి ప్రొడాదిబ్బు. ఎంత కష్టపడ్డానో తెలుసా? ఈ మాటలు నీకు ఎవరు చెప్పలేదా భూలోకంలో? సొగసును స్వరూపాన్ని కోల్పోయాను నీకోసం. అందహీనంగా మారిపోయాను, రిక్తుడిగా మారిపోయాను. ఎంత కష్టపడ్డాను నీకోసం. నా కోసం ఎంత కష్టపడ్డావు నీవు చెప్పు? నీ కష్టాన్ని చూసి నేను విందులోనే తీసుకుంటా. అమ్మా, ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు అడుగుతున్నాను నేను సూటిగా, అయ్యా నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావు? ఒక గంట అయినా ప్రార్థన చేశావా? ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆత్మను తెచ్చావా నా కోసం? నా పని కోసం, సువార్త కోసం ఎంత కష్టపడ్డావు? నా రాజ్య విస్తరణ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు? దేవుడు నీ కష్టాన్ని ఎరిగి విందులోనే తీసుకున్నాడు. మన కష్టం దేవునికి ఏమని చెప్పగలం? అయ్యా నీకోసం ఇంత కష్టపడ్డాను, చెమట కార్చాను, నీకోసం నా త్యాగం, నేను నా యొక్క కష్టార్జితాన్ని ఇచ్చేశాను. 4 ప్రాంతాలు తిరిగాను, ఆకలి కొన్నానయ్యా, దప్పికొన్నానయ్యా, ఎండకు తడిసిపోయాను, వానకు తడిసిపోయాను నీకోసం. నా కోసం అయితే ఎండకు తడిశాను, నా కోసం నేను వానకు తడిసి ఎండకి ఎండిపోయి, వానకు తడిసి చలికి వణికిపోయాను. ఎన్నున్నా చేసుకున్నా కానీ నీకోసం ఏమి చేయలేకపోయానని చేతులు ముడుచుకుంటే విధిశాల ప్రవేశం లేదు. ఆయన సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు, నీ క్రియలు ఎరిగి విధిశాల తీసుకొని పోతాడు. సంతోషముతో అన్నం పోంచి, సంతోషముతో దాచిరస్సుముతారు. నీ క్రియలు అంగీకరించి నీ కష్టాన్ని నిరుగాను. ఇక నుంచి అయినా ప్రభు కోసం కష్టపడడం నేర్చుకుంటాం. ఇంతకాలం మన కోసం కష్టపడ్డాం, సంతోషం. అందులో దేవుని కోసం ఒక గంట అయినా సమయం కేటాయించి, ఒక 4 ఇండ్లు 4 ప్రాంతాలను తిరిగి ఒక ఆత్మ నడిపించడం. ఆకలి కొందాం, దప్పికొందాం. ప్రభువు కోసం నేను దప్పికొన్నాను, ప్రభువు కోసం నేను ఈ చెమట వచ్చాను. ఎంతకాలం మన కోసం నేను చెమట కాస్తాను, ఎంతకాలం మన కోసం ఆరాటపడతాను. దేవుని కోసం నేను చేస్తున్నాను. అతడు నన్ను విందుశాలకు తీసుకుని పోయిను. షులమితి ఎండకెండిపోయింది, చెమట కారిపోయింది, నల్లగా అయిపోయింది, మందరం మేపుతా ఉంది. ఆయన గురించి వివరిస్తే సమయం లేదు, కానీ ఆయన కష్టాన్ని చూసి దేవుడు విందుశాలకు పిలుచుకున్నాడు. నీ కష్టము, నీ క్రియలు దేవుడు చూడాలి. మనసులో చూస్తే సంతోషం లేదు, మనసుల కోసం మనము వద్దు, దేవుడు చూస్తే చాలు. దేవుడు నీ కష్టాన్ని ఒకరోజు లెక్కిస్తాడు, నీ క్రియలు దేవుడు లెక్కిస్తాడు. అందుకే అక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడు. అతడు నన్ను విందుశాలకు తీసుకుని పోయి. రెండో లైన్ ఏముంది రాయబడింది? రెండో లైన్ ఏమని రాయబడిందండి? ఆ మాట చదవండి. అందరు బైబిల్ మూసేశారు. ఏమని రాయబడింది చూడండి. రెండో లైన్, పరమగీతములు 2వ అధ్యాయం 4వ వచనంలో, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిను, నా మీద ప్రేమను దోషముగా ఎత్తెను. నీ మీద ఇంకా ప్రేమను ఎత్తాడు. నా జీవితాన్ని మార్చుకో. ఆయన ప్రేమను ఎత్తాడు, ఒక స్తంభముగా, ఒక జెండగా ఎత్తాడు నిన్ను. ఈ రోజైనా మారుకో, ఈ రోజైనా మార్పు చెందు, ఈ రోజైనా నీ క్రియలు మార్చుకో.
ఈ రోజైనా కష్టపడు. ఇదొక అవకాశం, ఇదొక ఆపర్చునిటీ. ఈ రోజైనా ఆయన కోసం కష్టపడడం నేర్చుకుందాం. క్రియలు మార్చుకుందాం. అసహ్యంగా ఉన్న పాటన ఉన్న చోటన, ప్రభువా నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తావు, నీ ప్రేమకు నేను తలొగ్గుతున్నాను. నన్ను మార్చు ప్రభువా, నా పాపమును క్షమించు, నేను పాపిని, నన్ను క్షమించు. నీ ప్రేమను ఎత్తావు కదయ్యా, నీ ప్రేమనే జెండ కింద నన్ను ఉంచు అయ్యా. నన్ను విందుకు తీసుకుంటా. నీ పాపమును ఉన్న పాటన ఉన్న చోటున, ప్రభువా నేను పాపిని అంటే ఆయన క్షమించి సంతోషముతో విధిశాలకు తీసుకుని పోతాడు. అలాంటి ఆనందం పొందుకొని సంతోషముతో ఇంటికి వెళ్ళి దేవుని కోసం జీవించాలని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుతాడు. ఇంతవరకు దేవుని వాక్యాన్ని